శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 128వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండురాజు అనేకమైనటువంటి ఉపాఖ్యానాలని చెప్తూ కుంతీదేవిని సంతానం కోసం ప్రయత్నించమని చెప్పడం. ముఖ్యంగా నేటి పాఠంలో మనం చెప్పుకునే అంశం ఏంటంటే, కుంతీదేవికి తనకి పూర్వమే ఉన్నటువంటి దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్ర బలాన్ని ఇక్కడ పాండురాజుకి వివరించడం జరుగుతున్నది ఈ పాఠంలో. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఆది పర్వంలోని 128వ అధ్యాయంలో ఉన్నాం మనం. అందులో కూడా దాదాపు 48 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. పాండురాజు చక్కటి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. ఉద్ధాలకుని యొక్క కుమారుడైనటువంటి శ్వేతకేతువు చేసినటువంటి ఒక చట్టాన్ని వివరించాడు ఈ ఆఖ్యానంలో. స్వేచ్ఛా సంచారంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మర్యాదను ఏర్పాటు చేసినటువంటి కథ ఈ శ్వేతకేతువు ద్వారా చేయటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ ఇప్పుడు ఆ నియమం అనేటువంటి కట్టుబాట్లు అనేవి ఏర్పాటు చేయటం ఎందుకంటే, పూర్వము సంతానం కోసం ఆ విధంగా స్త్రీలని పంపించడం ధర్మంగా ఉండేది. ఇది అధర్మం అనుకుంటావేమో, ఇది ధర్మమే సంతానం కోసం అనేటువంటిది. అది కూడా ఒక ప్రాంతంలో అనేటువంటిది స్పష్టంగా చెప్పాడు. ఉత్తరేషు మహాభాగే కురుష్వేవం యశస్వని. ఉత్తర కురు భూములైనటువంటి ఇప్పుడు రష్యా మొదలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగా జరిగేవి అనేటువంటిది ఆనాటి ధర్మంగా చెప్పారు. అలా ఇక్కడ నియుక్తా పతినా భార్య యద్యపస్య కారణాత్ న కుర్యాత్ తథా భీరు స్తైన సుమహదాప్నుయాత్. భర్త చేత నియుక్త భార్య, నియమించబడినటువంటి భార్య, అది కూడా దేనికోసం అంటే అపత్యస్య కారణాత్, సంతాన విషయం కోసం భర్త నియోగించినటువంటి భార్య భర్త చెప్పినట్టు చేయకపోతే పాపం వస్తుంది. నా కుర్యాత్తదా భీరు అంటే ఓ భయస్థురాలా అని సంబోధన వాచకం కుంతీదేవికి. స్త్రీలు భయపడే స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి స్త్రీలకి ఎప్పుడైనా సరే ఈ సంబోధన వాడచ్చు. భీరులు అనేటువంటి అంటే ఎక్కువగా భయపడేటువంటి స్వభావం కలిగిన వారు, తిరిగి వారు అయినటువంటి స్త్రీలు. నా కుర్యాత్తదా భీరు స్వైన సుమహదాప్నుయాత్ స ఏనం. ఏనం అనే పదానికి అర్థం పాపం. సుమహదాప్నుయాత్ సేనం, గొప్ప పాపం చేసినటువంటి వారు అవుతారు భర్త చెప్పినటువంటి పని చేయకపోతే ఆనాటి కాదు. ఇది తేన పురా భీరు మర్యాదా స్థాపిత బలాత్ ఉద్ధాలకస్య పుత్రేణ ధర్మ్యం ధర్మ్యా వై శ్వేతకేతున. ధర్మ్యా వై శ్వేతకేతున. శ్వేతకేతున అనే పదం తృతీయ విభక్తి. శ్వేతకేతువు చేత, ఉద్ధాలకుడి పుత్రుడైనటువంటి శ్వేతకేతువు చేత ఈ ధర్మం అనేటువంటిది, ఈ మర్యాద అనేటువంటిది స్థాపిత బలాత్ స్థాపించడం చేయడం జరిగింది పూర్వం. అయితే అదొకటే ఉదాహరణ కాదు కుంతి, ఇంకో ఉదాహరణ కూడా ఉంది. సూర్యవంశరాజు అయినటువంటి సౌదాసుడు, ఆ సౌదాసుని యొక్క భార్య మదయంతి. ఈ మదయంతికి సౌదాసునికి పుట్టినటువంటి పిల్లవాడు ఒకడున్నాడు, అశ్మకుడు అనేటువంటి వాడు అని ఒక చిన్న ఉదాహరణ ఒక శ్లోకంలో చెప్పారు. సౌదాసేన చ రంభోరు నియుక్త పుత్ర జన్మని. పాండురాజుకి ఎటువంటి శాపం అయితే ఉన్నదో అటువంటి శాపమే ఈ సౌదాసుడికి కూడా ఉన్నది.
నువ్వు భార్యతో నువ్వు సంగమించినటువంటి మరుక్షణం నువ్వు మరణిస్తావు అని పాండురాజుకి ఏ శాపమైతే ఉన్నదో, కిందముడిచ్చినటువంటి శాపం, అటువంటి శాపమే ఇక్కడ సౌదాసుడు అనేటువంటి మహారాజు కూడా ఉంది. ఈయనకే ఇంకో పేరు కల్మాషపాదుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. కల్మాషపాదుడు. ఆయనకి భార్య పేరు మదయంతి. మదయంతి జగామర్షీం వశిష్ఠమితి నశ్రుతం. ఓ రంభోరు, సుందరమైనటువంటి ఊరు భాగములు కలిగినటువంటి ఓ కుంతి. ఇంకో ఉదాహరణ కూడా నీకు చెప్తాను. సౌదాసేన చ, సౌదాసుని చేత నియమించబడినటువంటి భార్య మదయంతి. మనకి పుత్ర సంతానం లేదు, పుత్ర జన్మని అని ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. పుత్ర జన్మని, పుత్రుణ్ణి జన్మింపచేసేటువంటి కారణంతో భర్త చేత నియమించబడినటువంటి మదయంతి ఎవరికి అంటే వశిష్ఠమితి నశ్రుతం, వశిష్ఠుని ద్వారా పుత్ర సంతానాన్ని పొందిందని నహశ్రుతం, మేము విన్నాం అంటూ పాండురాజు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు. ఇలాంటి ఉదాహరణలు పూర్వకాలంలో జరిగాయి మహర్షుల చేత. వశిష్ఠుడి ద్వారా మదయంతి పుత్ర సంతానం కోసం అని చెప్పేసి ఆ వశిష్ఠుడితో కలవగా, ఆయన ద్వారా తస్మాల్లేభే చ సా పుత్రం అస్మకం నామభామిని, పుత్రుడి పేరు అస్మకుడు అనేటువంటి పేరుతో పుత్రుడిని పొందడం జరిగింది. ఈ శ్లోకంలో, ఈ కథలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఈ 2 శ్లోకాల్లో, ఈ 3 పంక్తులలో చెప్పినటువంటిది, పాండురాజుకి, గాంధారికి, ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి 2 అంశాలు దీంట్లో ఉంటాయి. సౌదాసుడికి ఏమన్నా శాపం ఏంటంటే, పాండురాజు ఎలా అయితే భార్యని కలిస్తే మరణిస్తాడో అలా సౌదాసుడికి కూడా భార్యని కలిస్తే మరణిస్తాడని శాపం. పాండురాజు ఎలా అయితే మృగాలని వేటాడి, ఋషి రూపంలో ఉన్నటువంటి మృగాలను వేటాడాడో, సౌదాసుడు కూడా 2 మృగాలను వేటాడతాడు. వ్యాఘ్రములు, పులులు. అవి ధనుజులు. ఆ ధనుజులు కాస్త ఈ విధంగా వ్యాఘ్ర రూపంలో సంచరిస్తున్నటువంటి వాటిని వేటాడతాడు. ఆ వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి ధనుజులు ఒకడు మరణిస్తాడు, రాక్షసుడు. ధనుజులు అంటే వాడు ఒకడు మరణిస్తాడు, రెండో వాడు పగ తీర్చుకుంటాడు. అట్లా ఉంటుంది, అలా జరుగుతుంది ఈ సౌదాసుని యొక్క విషయంలో కూడా. అయితే అప్పుడు పుత్రుడు లేకపోయిన కారణంతో అప్పుడు మదయంతిని వశిష్ఠుని దగ్గరికి పంపించడం జరుగుతుంది. అయితే మరి గాంధారికి, ధృతరాష్ట్రుడికి రిలేషన్ కి సంబంధం ఏమిటి అంటే, ఇక్కడ మదయంతి గర్భవతి అవుతుంది వశిష్ఠుడి వలన. కానీ గర్భవతి అయినా కూడా 7 సంవత్సరాల దాకా గర్భం ధరిస్తూనే ఉంటుంది, పిల్లల సంతానోత్పత్తి కలగదు. అలాగే గాంధారికి కూడా జరిగింది. గాంధారికి కూడా గర్భవతి అవుతుంది, కానీ గర్భవతి అయినా దాదాపు 2 సంవత్సరాల వరకు గర్భం ధరించే ఉంటుంది, పిల్లలు పుట్టరు. ఇక్కడ మదయంతి ఏం చేస్తుందంటే, 7 సంవత్సరాల ఆ భారాన్ని భరించలేక కడుపు గర్భాన్ని తాడనం చేసుకుంటుంది, కడుపు మీద కొట్టుకుంటుంది. దానివల్ల పెద్ద బండరాయి బయటకు వస్తుంది. ఆ బండరాయి అశ్మము అంటే రాయి, అశ్మం. ఆ అశ్మమునికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వాడు వశిష్ఠుడే చేస్తాడు. ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ పిల్లవాడికి అశ్మకుడు అనేటువంటి పేరు కలుగుతుంది. అశ్మకం నామభామిని. ఇదే పరిస్థితి గాంధారికి జరిగింది. 2 సంవత్సరాలు గర్భాన్ని మోసేటప్పటికీ చివరికి ఆ బరువు మొయ్యలేక గర్భతాడనం చేసుకుంటే వ్యాస భగవానుడు వచ్చాడు, దాన్ని 100 ముక్కలు చేశాడు. 100 ముక్కలకి నేతి కుండల్లో పెట్టి ప్రాణం పోశాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పుట్టారు, 100 మంది కౌరవులు జన్మించారు. కాబట్టి ఈ 3 పంక్తులలో కూడా, ఈ శ్లోక పాదాలలో ఓ పక్కన పాండురాజుకు సంబంధించిన ఒక అంశం సౌదాసుడి విషయంలో తెలుస్తుంది, మదయంతి విషయంలో గాంధారికి సంబంధించిన ఒక కథ తెలుస్తుంది. అంటే పూర్వం జరిగినటువంటి కథనే ఇక్కడ మహాభారతంలో వీళ్ళ విషయంలో కూడా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. వీళ్ళు సూర్యవంశ కుమారులు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మదయంతి అనేటువంటి ఆవిడ గురించి అంతకు ముందే మనం చెప్పుకున్నాం, వేరొక పేరుతో చెప్పుకున్నాం. పౌష్య మహారాజు భార్య దగ్గరికి వెళ్ళి ఉదంకుడు చెవి కుండలాలు తీసుకురావడానికి వెళ్తాడు. మొట్టమొదట్లో గురువుల గురించి చెప్పుకున్నప్పుడు మొదటి 5 అధ్యాయాల్లోనే అయిపోయింది. పౌష్య మహారాజు భార్య. ఈ పౌష్య మహారాజు భార్య పేరు అక్కడ చెప్పల, ఆవిడ పేరు మదయంతి. ఈ పౌష్య మహారాజు, ఈ మదయంతి, సౌదాసుడు, కల్మాషపాదుడు ఇవన్నీ ఒకటే. ఇదే కథ మనకి మహాభారతం చివరిలో వస్తుంది. మళ్ళీ ఇదే కథ, కొంచెం పేర్లు మార్చి అదే కథని ఇస్తారు.
పేర్లు భిన్నమైనటువంటి అంటే ప్రాంతానికి తగ్గట్టుగా పేర్లు కొంచెం మార్చుకోవడం జరుగుతుంది ఆనాటి కాలంలో. కాబట్టి ఆ వేరే పేరుతో ఇదే కథని మళ్ళీ చివర్లో ఇస్తారు. అక్కడ మళ్ళీ ఇదంతా చెప్తారు. ఈ మదయంతి ఆవిడ. అంటే ఎంతో పవిత్రమైనటువంటి పతివ్రత ఈవిడ. ఎట్లాంటి పతివ్రత అంటే మనం ఉదంకుడి చరిత్రలో చెప్పుకున్నాం. ఆవిడ యొక్క చెవి కుండలాలు ఈవిడ గురుపత్ని అడుగుతుంది. అడిగితే తేవటానికి వెళ్తాడు ఉదంకుడు. దేనికోసం అంటే అవి పెట్టుకుని నేను వ్రతాన్ని ఆచరిస్తానయ్యా, మహర్షులకి భోజనం వడ్డిస్తానని చెప్పుకుంటుంది. ఎందుకని అంటే ఆవిడ కుండలాలు ఎందుకంటే ఆవిడ ఎంత పతివ్రత అంటే అమంగళంగా వచ్చినటువంటి మనుషులకి ఆవిడ కనిపించదు. అంత పతివ్రత. శుభకరంగా, శుచిగా, పవిత్రంగా వచ్చినటువంటి మనుషులకి మాత్రమే ఆవిడ దర్శనమిస్తుంది. ఆ రోజు ఉదంకుడు కూడా ఇక్కడ ఇంద్రుడు వృషభ రూపంలో ఉన్నటువంటి ఆ ఆవు మలాన్ని తినమంటే తింటాడు. కానీ ఆచమనం చేయకుండా వెళ్తే అంతఃపురంలో ఉన్నటువంటి ఈ మహారాణి దర్శనం కాదు. చివరికి పౌష్య మహారాజు చెప్తాడు, నాయన సరిగ్గా శుచిగా వచ్చావా లేదా, లేకపోతే మా భార్య కనిపించదు నీకు అంటాడు. అప్పుడు ఆచమనం చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తే ఆవిడ కనిపిస్తుంది. అట్లాంటి పతివ్రతామూర్తి మదయంతి ఆవిడ పేరు. ఆవిడ వశిష్ఠ మహర్షి ద్వారా కన్నటువంటి సంతానం ఎవరయ్యా అంటే తస్మాల్లేభేచ సా పుత్రమస్మకం నామ భామిని. ఓ భామిని, సుందరమైనటువంటి ఓ కుంతి, అశ్మకుడు అనేటువంటి పుత్రుని ఇదిగో ఈ వశిష్ఠ మహర్షి యొక్క తేజస్సు ద్వారా మదయంతి కనటం జరిగింది. ఎవరి వలన అంటే భర్త నియోగించబడగా. ఈ భర్తకే కల్మాషపాదుడు అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. సూర్యవంశపురాజు ఈయన. అంతేకాదు, అక్కడ దాకా ఎందుకు, ఇప్పటికీ 2 ఆఖ్యానాల్ని ఉదహరించేశాడు. అంతకుముందు ఏమన్నా మనకి శ్వేతకేతు యొక్క ఆఖ్యానాన్ని చెప్పేశాడు. ఉద్దాలకుడు శ్వేతకేతు యొక్క ఆఖ్యానాన్ని చెప్పాడు. ఇక్కడ ఏమన్నా సౌదాసుడు మదయంతి వలన పుట్టినటువంటి అశ్వకుడు వశిష్ఠ మహర్షి వలన పుట్టినటువంటి వాళ్ళు. అంతదాకా ఎందుకు కుంతి, నా గురించి తెలుసుగా నీకు, నేను ఎలా పుట్టాను నీకు తెలుసు కదా, చాలుగా ఇంకా ఇన్ని ఉదాహరణలు దేనికి చెప్పు. ఏవం కృతవతి సాపి భర్తు ప్రియ చికీర్షయా. ఏవం కృతవతి సా అపి, సా అపి అంటే ఆమె కూడా భర్తు ప్రియ చికీర్షయ, తన భర్తకి ప్రియమైనటువంటి విషయాన్ని కలిగించడం కోసం అని చెప్పి, పితృ రుణం తీర్చుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా చేయటం జరిగింది. అస్మాకమపి తే జన్మ విదితం కమలేక్షణే. అంతేకాకుండా అస్మాకమపి తే జన్మ విదితం, నా జన్మ గురించి కూడా విదితం కమలేక్షణే, ఓ కమలేక్షణే, కమల తీక్షణములు అంటే పద్మపత్రము వంటి కళ్ళు కలిగినటువంటి దాన, పద్మాల రేకుల వంటి కళ్ళు కలిగిన దాన కమలేక్షణే. అస్మాకమపి తే జన్మ విదితం, మా జన్మ యొక్క రహస్యం కూడా నీకు తెలుసు కదా, ఎలా జన్మించాము. కృష్ణద్వైపాయనాద్భీరు కురూణాం వంశవృద్ధయే. కురూణాం వంశవృద్ధయే, కురువంశ వృద్ధి కోసం అని చెప్పి కృష్ణద్వైపాయనుని వలన సంభవించడం జరిగింది. దేనికోసం అంటే వంశం అంతరించిపోతుంటే, విచిత్ర వీరుడి వలన తర్వాత వంశం అంతరించిపోతుంటే భీష్ముడు అలాగే సత్యవతీదేవి యొక్క ప్రోద్బలంతో కృష్ణద్వైపాయనుడి చేత అంబికా అంబాలికల ద్వారా ఇదిగో నేను మా అన్నయ్య జన్మించడం జరిగింది. కృష్ణద్వైపాయనాత్ భీరు, భీరు అనే పదం ఇక్కడ కుంతీదేవికి సంబోధన. శోభయస్తురాల కురుణాం వంశవృద్ధయే, కురువంశ వృద్ధి కోసం అని చెప్పి మేము జన్మించడం జరిగింది మా తండ్రి అయినటువంటి కృష్ణద్వైపాయనుల యొక్క కృపా కటాక్షాలతో. అత ఏతాని సర్వాణి కారణాన్ని సమీక్షవై, అందువల్ల ఈ పైన చెప్పినటువంటి కారణాలన్నీ కూడా సమీక్ష్యవై, బాగా నువ్వు సమీక్షించి ఆలోచించుకుని, ఏతాని సర్వాణి కారణాన్ని, పైన చెప్పినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఈ పైన కేసులన్నీ ఇదిగో మనకి సంబంధించిన కేసులే, ఇవన్నీ కూడా ఈ విధంగా ఆలోచించుకుని మమైతద్వచనం ధర్మ్యం కర్తుమర్హస్యనిందితే. మమ ఏతద్వచనం, నేను చెప్పేటువంటి మాటని, ధర్మయుక్తమైనటువంటి మాటని కర్తుమర్హసి, చేయటానికి నీవే తగినటువంటి దానివి. ముందు కుంతినే అర్థించాడు, మాధురి దగ్గరికి వెళ్ళాలి, ముందు కుంతినే అర్థించాడు. అనిందితే, అనిందితే అంటే శుభమైన దాన. నింద అంటే తెలుసు, బ్లేమింగ్. అనిందితే ఎటువంటి నింద లేనటువంటి శుభ్రమైనటువంటి స్తుతింపదగినటువంటి గౌరవించదగినటువంటి స్త్రీని అనిందితే అని సంబోధిస్తారు. మమైతద్వచనం ధర్మ్యం, నా యొక్క ధర్మవచనాలని నువ్వు విను. వృతావృతౌ రాజపుత్రి స్త్రియా భర్త పతివ్రతే. వృతావృతౌ రాజపుత్రి,
వృతావృతౌ రాజపుత్రి స్త్రియా భర్తా పతివ్రతే నాతివర్తవ్య ఇత్యేవం ధర్మం ధర్మవిదో విదుః శేషేష్వన్యేషు కాలేషు స్వాతంత్ర్యం స్త్రీకిలార్హతి. వృతావృతౌ అనే పదం ఋతుకాలమైన తర్వాత స్త్రీ ఎప్పుడు కూడా భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వృతావృతౌ రాజపుత్రి, ఓ రాజపుత్రి, ఓ కుంతి, స్త్రియా భర్త పతివ్రతే, పతివ్రతలైనటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా ఋతుకాలం అయిపోయిన తర్వాత భర్తని సమీపిస్తూ ఉంటారు. ఋతుస్నానం అయిపోయిన తర్వాత భర్తని సమీపిస్తూ ఉంటారు. అతివర్తవ్య ఇత్యేవం ధర్మం ధర్మవిదో విదుః. నా అతివర్తవ్యం ఇది ధర్మం. ధర్మవిదో విదుః అనే పదానికి అర్థం ఏంటంటే ధర్మవేత్తలు అని అర్థం. ధర్మం బాగా తెలిసినటువంటి, ధర్మ శాస్త్రంలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు ధర్మవిదో విదుః అని పిలువబడతారు. ధర్మవేత్తలైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి ధర్మం ఇది. ఏంటంటే ఋతుస్నాత అయినటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా భార్య భర్తని అతిక్రమించదు. నా అతివర్తవ్యం, అతిక్రమించదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మిగిలినటువంటి రోజుల్లో వాళ్ళకి స్వేచ్ఛ ఉండొచ్చు. శేషేషు అన్యేషు కాలేషు, మిగిలినటువంటి రోజులలో స్వాతంత్ర్యం స్త్రీకిలార్హతి, స్త్రీకి స్వాతంత్రం ఇవ్వటం అనేటువంటిది అర్హత కలిగినటువంటి విషయం. పైన చెప్పినటువంటి ఉదాహరణలో అదే జరిగింది. స్త్రీ స్వాతంత్ర్యం స్త్రీకిలార్హతి కిల, అర్హతి కిల, వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది కదా. ధర్మమేవం జనాస్సంతః పురాణం పరిచక్ష్యతే. ధర్మమేవం జనాస్సంతః, పురాణం అనే పదం ఇక్కడ చూసారా. పురాణం అనే పదానికి అర్థం ఏంటంటే ప్రాచీనమైనది, అంటే ఎన్నో యుగాల నుంచి వస్తున్న ఆచారం ఏది. పురాణం కింద ఇస్తాడు పురాణం అనే పదానికి. ఇక్కడ ఇచ్చాడు పురాణం, యుగాంతరీయం అంటే యుగాల నుండి వస్తున్నటువంటి ఆచారమే. ఒక యుగ ధర్మాన్ని బట్టి కొన్ని ఆచారాలు మారితే మారచ్చు. ధర్మమేవం జనాస్సంతః, సత్పురుషులైనటువంటి జనులు ఆచరిస్తున్నటువంటి ధర్మమేవం, ఇది ధర్మమే. భర్త భార్యాం రాజపుత్రి ధర్మ్యం వా ధర్మ్యమేవ వా, అది ధర్మమైన అధర్మమైన భర్త చెప్పింది చేయటం భార్యకి ధర్మం. అది ధర్మం చెప్పొచ్చు, ఒక్కోసారి అధర్మం చెప్పొచ్చు సంఘటనను బట్టి. ఆ పుత్రుల విషయంలో ఇట్లాంటి ధర్మాధర్మాలు భర్త చెప్పినట్టుగా నడుచుకోవటం శ్రేయస్కరం భార్యకి. అది కూడా విశేషంగా యద్బ్రూయాత్ తథా కార్యమితి వేదవిదో విదుః. వేదవిదో విదుః, వేద ధర్మాలు తెలిసినటువంటి శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు యద్బ్రూయాత్, ఏదైతే చెప్తుంటారో తథా కార్యం, అది ఆ విధంగానే జరగటం అనేటువంటి శ్రేయస్కరం. అది కూడా విశేషంగా పుత్రఘృత్ హీనః ప్రజననాత్ స్వయం. పుత్రకృత్ అంటే పుత్రుల కోసం, సంతానం లేనటువంటి వాళ్ళు పుత్రుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ చెప్పారు. పుత్రకృత్ హీనః అన్నాడు, అంటే సంతానం లేనటువంటి వాళ్ళు. సంతానం లేనటువంటి వాళ్ళు పితృ రుణం తీర్చుకోవడం కోసం అని చెప్పి ప్రజననాత్ స్వయం, ఆ సంతానం పొందేటువంటి విషయంలో విశేషంగా వాళ్ళు భర్తని అనుసరిస్తే మంచిది. భార్యలు ఎప్పుడు కూడా భర్త చెప్పినట్టే నడుచుకుంటే మంచిది విశేషంగా. అలా యథాహమనవద్యాంగి పుత్ర దర్శన లాలసః, కాబట్టి నేను కూడా పుత్రుణ్ణి దర్శించాలని మనసు ఉవ్విళ్ళవుతున్నటువంటి వాడిని నేను. ఋషులందరూ స్వర్గానికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ బ్రహ్మలోకానికి, నేను ఆగిపోయాను ఇక్కడ. ప్రధానమైన కారణం ఇదే, ఇంతకు మించి ఏం లేదు. వాళ్ళేదో వంకబెట్టి నాయన స్త్రీలు నడవలేరు, వాళ్ళు రాజకుమారులు, వాళ్ళతో ఇబ్బంది పెట్టమాకని వాళ్ళు ఏదో చెప్పారు, కానీ అసలు విషయం మాత్రం ఇది సంగతి. కాబట్టి పుత్రుణ్ణి చూడాలని దర్శన లాలసః, పుత్రుణ్ణి దర్శించాలనేటువంటి కుతూహలంతో ఉత్సుకత ఉన్నటువంటి వాణ్ణి నేను. యథాహమనవద్యాంగి పుత్ర దర్శన లాలసః, అందువలన అటువంటి కోరికతో నీకు నమస్కరించి మరి, చేతులు జోడించి నమస్కరించి మరీ వేడుకుంటున్నాను కుంతి అంటూ. ఎట్లాంటి చేతులు? అయం రక్తాంగులి నఖః పద్మపత్ర నిభశుభే, పద్మపత్ర నిభశుభే. అయం రక్తాంగులి నఖః, నఖములు అంటే గోల్డ్. గోల్డ్ ఎలాంటి గోల్డ్? పాండురాజు అంటే రక్తాంగులి నఖః, చక్కటి గులాబీ రంగులో, లేత గులాబీ రంగులో ఉన్నటువంటి నఖములు కలిగినటువంటి గోళ్లతో ఉన్నటువంటి, అంటే శుభసూచకం. గోల్డ్ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉన్నటువంటి గోళ్లతో ఆరోగ్యవంతుడు అని శుభసూచకంగా తెలుస్తుంది. అదే తెల్లబడినటువంటి గోల్డ్ ఉంటే అది అనారోగ్య సూచకంగా చెప్తారు.
ఈ సాముద్రిక శాస్త్రం ప్రకారం. అయం రక్తాంగులి నఖ పద్మపత్ర నిభ శుభే. పద్మపత్ర నిభ, పద్మపత్రములతో కూడుకున్నటువంటి ఆ విధమైనటువంటి గోళ్ళు కలిగినటువంటి నేను అటువంటి చేతులతో, అటువంటి హస్తములతో ప్రసాదనార్థం శుశ్రోణి శిరస్య అభ్యుజ్యతో అంజలి. నా శిరస్సు మీద అటువంటి చేతులు పెట్టుకుని నీకు అంజలి ఘటించి మరీ వేడుకుంటున్నాను అంటూ కుంతీదేవితో పాండురాజు అంటున్నాడు. ప్రసాదనార్థం దేనికోసం అంటే నిన్ను ప్రసన్నం చేసుకోవడం కోసం. ప్రసాదనార్థం శుశ్రోణి, చక్కటి వేణి కలిగినటువంటి దాన, సుందరమైనటువంటి జడ కలిగిన దాన. ప్రసాదనార్థం శుశ్రోణి శిరస్యభ్యుత్యతో అంజలి, నా శిరస్సును పెట్టుకున్నటువంటి అంజలితో నిన్ను వేడుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా నేను నియమించబడిన వ్యక్తి ద్వారా నువ్వు సంతానాన్ని పొందు. మన్నియోగాత్, మన్నియోగాత్ అనే పదం పెడితే మత్ ప్లస్ నియోగాత్, నేను నియమించబడినటువంటి వ్యక్తి ద్వారా. మన్నియోగాత్ సుకేశాంతే ద్విజాతే తపసాధికాత్. ద్విజాత అంటే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజాత అంటే రెండవసారి జన్మనెత్తినటువంటి వాడు అని. ఉపనయన సంస్కారం చేసుకున్న తర్వాత బ్రాహ్మణుని ద్విజుడు అంటారు. అలా ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. క్షత్రియులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, వైశ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ద్విజాతుల కిందకు వచ్చేస్తారు, రెండో జన్మనెత్తినటువంటి వాళ్ళ కిందకు వస్తారు. ద్విజాతే తపసాధికాత్ అన్నాడు పక్కన. అధికమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడి ద్వారా నేను నియమించబడిన తర్వాత నువ్వు సంతానాన్ని పొందు, నిన్ను వేడుకుంటున్నాను. పుత్రాన్ గుణ సమాయుక్తాన్, పుత్రాన్ గుణ సమాయుక్తాన్, ఎట్లాంటి పుత్రుని? గుణ సమాయుక్తాన్, చక్కటి గుణవంతుడైనటువంటి కుమారుని. పుత్రాన్ గుణ సమాయుక్తాన్ ఉత్పాదయితుమర్హసి, అటువంటి కుమారుణ్ణి ఉత్పాదయితుం అర్హసి, కనటానికి, అటువంటి సంతానాన్ని పొందటానికి అర్హసి, నీవే తగిన దాని, నీవే అర్హురాలైన దాని. త్వత్కృతేహం పృథుశ్రోణి గచ్చేయం పుత్రిణాం గతిం, అటువంటి పుత్రుణ్ణి పొందిన తర్వాత నేను పుత్రిణాం గతిం గచ్చేయం, పుత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఏ గతికైతే వెళ్తారో, గతి అంటే మార్గం, ఏ లోకానికైతే ఏ మార్గానికైతే చేరుకుంటారో, అహం గచ్చేయం, నేను ఆ మార్గాన్ని చేరుకుంటాను. పుత్రులు ఉన్నటువంటి వాడు ఏ మార్గానికి, ఏ స్వర్గలోకానికి చేరతారో నేను అటువంటి లోకానికి చేరతాను. ఎప్పుడంటే నేను పుత్రుణ్ణి పొందిన తర్వాత నీ ద్వారా. త్వత్కృతేహం పృథుశ్రోణి గచ్చేయం పుత్రిణాం గతిం. త్వత్కృతే, ఆ పని మీద పుత్రుని కనేటువంటి ఆలోచన చెయ్యి అని చెప్పి కుంతీదేవికి పాండురాజు విన్నపం చేసుకున్నట్టుగా నమస్కారం చేసి మరీ అడుగుతున్నాడు అభ్యర్థన. అంతా విన్న తర్వాత వైశంపాయనుడు ఇక జనమేజయుడికి చెప్తూ కుంతీదేవి మాటలు చెప్తున్నాడు. ఇక వైశంపాయన ఉవాచ ఏవముక్తా తతః కుంతీ పాండుం పరపురంజయం. పరపురంజయం, పరులు అనే పదానికి అర్థం ఇతరులు అని ఒక అర్థం, శత్రువులు అని రెండో అర్థం. పరపురంజయం, శత్రువుని జయించేటువంటి అసమాన వీరుడు, పరాక్రమవంతుడైనటువంటి పాండుం, పాండురాజుతో. ఏవముక్తా తతః కుంతీ, కుంతీదేవి ఈ విధంగా అంటుంది. ప్రత్యువాచ, ఈ విధంగా పలికిన పాండురాజుతో కుంతీదేవి ప్రత్యువాచ, చక్కగా తిరిగి సమాధానం చెప్తుంది. ప్రత్యువాచ వరారోహ భర్తు ప్రియహితే రత. భర్తు ప్రియహితే రత, రత అంటే ఆసక్తి. భర్తకి ఇష్టమైనటువంటి పనినే చెయ్యటం మీద ఆసక్తి కలిగిన స్త్రీని భర్తు ప్రియహితే రత అంటారు. భర్తకి ఇష్టమైన పనిని ఎందు ఆసక్తి కలిగినది అట్లాంటి స్త్రీ. అధర్మస్సు మహాన్ ఏషు స్త్రీణాం భరత సత్తమ యత్ ప్రసాదయతే భర్త ప్రసాద్య క్షత్రియర్షభ. ఏమోను గాని నాకు నువ్వు తప్ప అన్యులెవరు నేను భావించుకున్నాయినా అది అధర్మం కింద నేను భావిస్తాను. యత్ ప్రసాదయతే భర్త, భర్త ఏం ప్రసాదిస్తే అది అనుగ్రహం పొందినట్టుగా నేను భావిస్తూ ఉంటాను. అయితే నీకొక్క విషయం చెప్పాలి, విను. శృణు చేదం మహాబాహు మమ ప్రీతికరం చ. మమ ప్రీతికరం చ, నీకు నచ్చేటువంటిది, నాకు ఇష్టమైనటువంటి ఒక విధానం నీకు చెప్తాను, విను. శృణు మమ ప్రీతికరం, నాకు ఇష్టాన్ని కలిగించేటువంటి ఒక సన్నివేశం దీని సందర్భంగా. ఏమిటంటే ఇక అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది.
పితృ పితృవేష్మన్యహం బాల నియుక్త అతిథి పూజనే. నేను మా నాన్నగారి ఇంట్లో ఉండగా, వేశ్మము అంటే నివాసము అని అంటారు. పితృవేశ్మము అంటే తండ్రి గృహంలో ఉన్నప్పుడు. నేను బాల్యంలో చిన్నప్పుడు నాన్నగారి ఇంట్లో ఉన్నప్పుడు, మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పితృవేష్మన్ అహం బాల, బాల అంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు, నియుక్త అతిథి పూజనే, మా తండ్రి గారు నన్ను ఏ పనిలో నియోగించారు అంటే, నియమించారు అంటే అతిథి పూజనే నియుక్త. వచ్చినటువంటి అతిథులకి, ఋషులకి, బ్రాహ్మణులకి అతిథి పూజ చేయమని చెప్పి నన్ను నియమించడం జరిగింది. ఉగ్రం పర్యచరం తత్ర బ్రాహ్మణం సంసిత వ్రతం. బ్రాహ్మణం సంసిత వ్రతం, బ్రాహ్మణుడైనటువంటి వాడు, ఉగ్రమైనటువంటి తపస్సు చేయగలిగినటువంటి వాడు, సంసిత వ్రతం నియమనిష్టలతో వ్రతాలను ఆచరించేటువంటి ఉగ్ర తపస్సు చేయగలిగినటువంటి వాడు అయినటువంటి దుర్వాస మహర్షి రావడం జరిగింది. ఆయనకి నేను సేవించాను. నిగూఢ నిశ్చయం ధర్మే యంతం దుర్వాససం విదుః. అట్లాంటి వాడు దుర్వాసుడు. నిగూఢ నిశ్చయం అనే పదానికి అర్థం ఏంటంటే, వేదాలు, యజ్ఞాలు మొదలైనటువంటి వాటిల్లో తూచా తప్పకుండా ఆచరించి, నిశ్చయమైనటువంటి వేదాలను ఉన్నట్టుగా ఆచరించేటువంటి వాడు, యజ్ఞాలని వాడు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి దుర్వాస మహర్షి విదుహు, అటువంటి ఆయన రావటం జరిగింది. ఆయన గురించి నీకు తెలుసు. తమహం సంసితాత్మానం సర్వయత్నైరతోషయం. తోషయము అంటే సంతోషపెట్టడం. సర్వయత్నై రతోషయం, ఆయన చెప్పినటువంటి పనులన్నీ చేసి, యాగానికి కావాలంటే యాగానికి, భోజనానికి కావాలంటే భోజనానికి, ఎటువంటిది ఎప్పుడు ఏ పని కావాలన్నా చిన్నపిల్లగా ఉండేదాన్ని. అటు ఇటు చెంగుమని పరిగెడుతూ హాయిగా చక్కగా అన్ని రకాల పనులతో ఆయన్ని సంతోషపెట్టాను. సమే అభిచార సంయుక్తం ఆచస్థ భగవాన్ వరం. ఆచస్థ భగవాన్ వరం. చివరికి ఆయన వెళ్తూ వెళ్తూ ఒక వరం నాకు ఉపదేశించడం జరిగింది. ఒక వరం ఇచ్చాడు. భగవాన్ వరం, వరం అనే పదానికి అర్థం గోల్, ఒక వరం. ఆచస్థ చెప్పడం జరిగింది. అమ్మ నీకు వరం ఇస్తున్నాను. ఏమిటి ఆ వరం అంటే, సమే అభిచార సంయుక్తం. అభిచార సంయుక్తం, అభిచారము అంటే ఏంటంటే, అభిచార హోమాలు అంటారు. ఇతరులని, దేవతాది శక్తిని కూడా వశం చేసుకునేటువంటి హోమాలు ఏవైతే ఉంటాయో, మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అభిచారాలు అంటారు. ఆచారము అభిచారం. అభిచార సంయుక్తమాచస్థ భగవాన్ వరం. అటువంటి మంత్రాన్ని ఇంకొకరికి ఉపదేశించాలంటే ఆ మహానుభావుడికి ఎంత శక్తి ఉందో కదా. ఆ మంత్రంతో నేను ఏ దేవతల్ని స్మరిస్తే ఆ దేవత వచ్చి పుత్ర సంతానాన్ని కలిగిస్తారని దుర్వాసుడు నాకు వరమిచ్చాడు. మంత్రం త్రిమం చ మే ప్రాదాదబ్రవీచ్చైవ మామిదం. అబ్రవీచ్చైవ మామిదం. ఓ ఆ విధంగా కుంతీదేవి దుర్వాసుడు చెప్పినటువంటి మంత్ర బలంతో ఎవరిని కన్నది, ఎటువంటి సంతానాన్ని పొందింది అని మనం వచ్చే పాటలో మనం చెప్పుకుంటామండి. ముక్కోటి దేవతలు, ఎంతో మంది దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో పాండురాజు ఏ దేవతని ఆహ్వానించమంటాడు, ఆయన్నే ఎందుకు ఆహ్వానించాలి, ఆయన ద్వారా ఎటువంటి కుమారుణ్ణి పొందబోతున్నాడు అనేటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రా హీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.